భారతదేశంలో ఉండాలంటే జై శ్రీరామ్ అనాల్సిందే, అలా అనకపోతే మీ బలుతుంది అనే విధానంలో ఆర్ఎస్ఎస్ కానీ, ఈ హిందూ సమాజం కానీ, ఈ బీజేపీ కానీ, ఇట్లా ఈ హిందూకు సంబంధించిన వ్యక్తులందరూ ఈ రకంగా ప్రవర్తిస్తారనేది వాళ్ళ వాదన. హలో బ్రదర్, ఓకే. ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాలంతే, ఇది అందరి నినాదం. పాడరా? ఇప్పుడు దేశభక్తి పాడతారు కదా, వందే మాత్రం పాడరు, క్రైస్తవులు పాడరండి. కారణం ఏంటంటే క్రైస్తవులు వందే మాత్రం పాడరు, ఎందుకంటే ఈ భూమి తల్లికి మేము నమస్కరిస్తున్నాము అని చెప్పేసి అర్థం వస్తుంది. కాబట్టి మేము అల్లాకి తప్ప, మేము యేసుకి యెహోవాకి తప్ప మరి ఎవరిని దేవతగా భావిస్తూ మేము మొక్కము అంటున్నారు. కానీ హిందువునైన నాకు జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని మాకు రాముడు చెప్పాడు. అలాగే మాకు వేదం చెప్తుంది, మాతా పృథివీ పుత్రోహం పృథివ్యాహ అని. అంటే ఈ భూమి నా తల్లి, నేను ఆమె పుత్రుణ్ణి అని చెప్పేసి. ఈరోజు ఒక లాజికల్ థింగ్ మాట్లాడుకుందామండి. దేవుణ్ణి మీరు చూసారా? నేను చూసానా? ఒక ముస్లిం చూసాడా? లేదు. యేసుక్రీస్తుని ఈ క్రిస్టియన్ పాస్టర్లు ఎవడని చూసారా? ఎవరు లేరు. దేవుడు అనేది నమ్మకం, తల్లి భూదేవి నిజం. ఎందుకంటే లైవ్ లో మనం ఉన్నాం కాబట్టి, లైవ్లో మనం ఉన్నాం. ఈ నేల మీద పుట్టాం, ఈ నేల మీద నడుస్తున్నాం, ఈ నేల మీద పండిందే తింటున్నాం, చస్తే ఈ నేలలోనే కలిసిపోతున్నాం. ఇంకా హిందువుల్ని అగ్నితోటి కాలుస్తారు, పంచభూతాల్లో కలిపేస్తారు. కానీ ఈ క్రైస్తవుల్ని, ముస్లింల్ని ఈ తల్లి గుండెల్లో దాచుకుంటుంది, కడుపులో పెట్టుకుంటుంది చచ్చిన తర్వాత కూడా. మరి పుట్టించి నిన్ను పోషించి నువ్వు వెళ్తే తనలో కలిపేసుకుంటూ, నువ్వు చస్తే తనలో కలిపేసుకుంటున్న ఈ తల్లిని తల్లి అని గౌరవించడానికి రోగం ఏంటి? ఇదే మేము అడుగుతాం. అంతే తప్ప జై శ్రీరామ్ ప్రతోడు అనాల్సిందే అని ఇంతవరకు మేము ఎక్కడ డిమాండ్ చేయట్లేదు.